దిస్ ఇస్ డాక్టర్ స్వరూప ఫ్రమ్ రీతూస్ అడ్వాన్స్ స్కిన్ కేర్. మీరు డాండ్రఫ్ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ వీడియో తప్పక వాచ్ చేయండి. డాండ్రఫ్ అనేది మనకు చాలా కామన్గా ఉండే ప్రాబ్లం. యూజువల్గా డాండ్రఫ్ అనేది వింటర్ సీజన్లో ఉండటం సహజం. కానీ అలాగే చాలామంది ఎక్కువ వర్కౌట్ చేసేవాళ్ళు కానీ లేదా పొల్యూషన్ అంటే బయట మార్కెటింగ్ జాబ్స్లో ఉన్నవాళ్ళు కానీ లేదా మనకు ఉండే క్లైమాటిక్ కండిషన్స్ని బట్టి అంటే హ్యూమిడ్గా ఉండే ఎన్వైరన్మెంట్స్లో అలానే మనము ఎక్కువ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ వాడుతున్నట్లయితే కానీ సో అలాంటి వాళ్ళు మాత్రం ఫ్రీక్వెంట్గా హెయిర్ వాష్ చేయవలసిన అవసరం ఉంది. సో ఈరోజు మనం ఎక్కువగా డాండ్రఫ్ సమస్యతో బాధపడే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి షాంపూస్ వాడాలి, ఎన్ని రోజులు వాడాల్సి వస్తుంది, ఎప్పటికీ వాడాలా లేకపోతే దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు లేదా ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు అనే దాన్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు డాండ్రఫ్ ఉన్న వాళ్ళు యూజువల్గా ఎక్కువ ఆయిల్ అప్లై చేయకపోవడమే మంచిది. అది కాకుండా వాళ్ళు ఫ్రీక్వెంట్గా కూడా షాంపూ చేయాల్సి వస్తుంది హెయిర్. అంటే లైక్ రోజు విడిచి రోజు అంటే వారానికి 2 నుంచి 3 సార్లు హెయిర్ వాష్ చేస్తే ఇలాంటి వాళ్ళకి మనకి డాండ్రఫ్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. లైక్ ఎలా అంటే రోజు వాష్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. అంటే ఈ రోజు పొద్దున్న వాష్ చేసాము మళ్ళీ సాయంత్రానికి కానీ రేపొద్దుటికి కానీ జిడ్డు మళ్ళీ పేరుకుంటుంది అని డాండ్రఫ్ ఎక్కువగా ఉంది అనేవారు ఏం చేయాలి అంటే వాళ్ళకి మనం ఇంకేమన్నా కండిషన్స్ అంటే అండర్లైన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. యూజువల్గా ఇంత ఫ్రీక్వెంట్గా ఆయిలీ అవుతుంది స్కాల్ప్ లేదా డాండ్రఫ్ ఎక్కువ ఫామ్ అవుతుంది, మనం 2-3 సార్లు వాష్ చేసినా కూడా మళ్ళీ డాండ్రఫ్ ఫామ్ అవుతుంది అంటే మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. లైక్ సెబోరిక్ డర్మటైటిస్ అంటాము, అలాగే కొన్ని ఎక్సెమాస్ ఉండొచ్చు, సోరియాసిస్ అవ్వచ్చు, లేదా ఏదైనా కాంటాక్ట్ ఎలర్జీస్ మనం వాడే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ వల్ల కానీ లేదా మనం ఇంకా ఇలాంటివి ఎన్నో కారణాలు ఉంటాయన్నమాట. సో యూజువల్గా సెబోరిక్ డర్మటైటిస్ అంటే ఏంటి అంటే కొంతమందికి న్యాచురల్గానే ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవడం వల్ల కానీ లేదా ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్లో కానీ ఈ ట్రైగ్లిసరైడ్ ఫ్యాటీ యాసిడ్స్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల స్కాల్ప్ ఇరిటేట్ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మన బాడీలో ఒక మెలసీసియా ఫర్ఫర్ అనే ఫంగస్ ఉంటుంది. సో ఈ ఫంగస్ ఏంటంటే మన బాడీలో ఉన్న సీబం, సో మన సెక్రెటరీ సీబం మీద థ్రైవ్ అవుతుంది, అంటే అది తిని బతుకుతుంది అనమాట. సో ఈ ఫంగస్ దాని మీద ఇప్పుడు ఎక్కువ ఆయిల్ సెక్రెట్ అవటం వల్ల ఈ ఫంగస్ దాని మీద ఎక్కువ ప్రొలిఫరేట్ ఎక్కువ అయ్యి ఆ ప్రాసెస్లో అంటే ఏదైతే ఆయిల్స్ ఉన్నాయో దాన్ని బ్రేక్ డౌన్ చేసి ఆలిక్ యాసిడ్ అనే దాన్ని ఫామ్ చేస్తుంది. సో ఇది కూడా మన స్కాల్ప్ని ఇరిటేట్ చేసి రెడ్నెస్ని, ఇరిటేషన్, ఇచ్చింగ్ ఇట్లాంటి వాటిని కాజ్ చేస్తుంది అనమాట. సో ఇలా ఆయిలీ స్కాల్ప్ ఉంటే మనకి ఇలాంటి ఇష్యూ వల్ల ఇలా రావచ్చు. అలా కాకుండా ఇప్పుడు ఎగ్జిమాస్ ఉంటాయి, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వీటిలో ఏమవుతుందంటే ఆ కండిషన్స్ వల్ల ఊజింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ వాటర్ కారినట్టుగా ఊజింగ్ ఉండటం వల్ల అది థిక్ క్రస్ట్ లాగా ఫామ్ అయిపోయి అట్టలుగా ఫామ్ అవుతుంది. అది కాక మనకి ఇంకో కండిషన్ ఉంది, సోరియాసిస్. సో ఇందులో ఏమవుతుందంటే ఎప్పుడైనా టర్న్ ఓవర్ అనేది బాగా పెరిగిపోతుంది. అంటే తొందరగా స్కేల్స్ ఫామ్ అవడం వల్ల మనకి తొందరగా డాండ్రఫ్ రావడము, ఫ్లేకీగా ఉండటము, లేకపోతే పౌడరీ స్కేల్స్ ఇట్లాగా ఉంటాయన్నమాట. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం కొన్ని స్పెషలైజ్డ్ షాంపూస్ వాడుకోవాల్సి వస్తుంది. అంటే యాంటీ ఫంగల్ ప్రోడక్ట్స్ ఉండేవి, ఎలాగైతే ఇప్పుడు అట్టలు కట్టేదాన్ని రిమూవ్ చేసేవి. సో ఇలాంటి కాన్స్టిట్యూయెంట్స్ ఏవైతే వీటిని హెల్ప్ చేస్తాయో సో అలాంటి ప్రోడక్ట్స్ మనం షాంపూస్లో ఉన్నాయో లేదా చూసి వాడుకోవాల్సి వస్తుంది. యూజువల్గా యాంటీ ఫంగల్స్ ఏం వాడతామంటే కీటకోనజోల్, సైక్లోపారాక్సోలియమిన్, జింక్ పైరిథోన్, సాలిసిలిక్ యాసిడ్, కోల్ టార్. సో ఇలాంటివి ఇప్పుడు కీటకోనజోల్, సైక్లోపారాక్స్ అనేవి యాంటీ ఫంగల్స్. సో అక్కడ ఉన్న ఫంగస్ని తగ్గించడం వల్ల ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఫామ్ అయ్యి స్కాల్ప్ని ఇరిటేట్ చేస్తున్నాయో సో మనం అవి రిమూవ్ చేయొచ్చు. అలా కాకుండా స్కాల్ప్ ఎక్కువ టర్న్ ఓవర్ ఎక్కువ అవడం వల్ల కానీ లేకపోతే ఇలా అట్టలు కట్టడం ఇలాంటి దాన్ని రిమూవ్ చేయాలంటే మనకి సాలిసిలిక్ యాసిడ్, కోల్ టార్ ఇట్లాంటివి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఇలాగ మనం షాంపూస్ని సెలెక్ట్ చేసి వాడుకుంటాం. తర్వాత ఈ షాంపూని ఎట్లా అప్లై చేయాలి అంటే కనుక అంటే ఎలాగ మనం ఈ షాంపూని అప్లై చేయాలి, ఎంతకాలం అప్లై చేయాలి, ఎంతసేపు ఉంచాలి అనే దాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మనం అనుకున్న యాంటీ ఫంగల్ షాంపూస్ ఏదైతే ఉన్నాయో కీటకోనజోల్ ఇట్లాంటివి
ఒక కాయిన్ సైజ్ అంతా, యూజువల్గా కాయిన్ సైజ్తో మనం దీన్ని మెజర్ చేస్తాము. లేదు అంటే ఒక 1 to 2 ml 1 to 2 ml షాంపూ తీసుకుని దాన్ని మనం బాగా మన చేతులకి రుద్ది మన స్కాల్ప్కి అప్లై చేసి మసాజ్ చేయాలి. సో ఇలా చేసి మనం ఒక 3 to 5 minutes అనేది ఉంచాలన్నమాట. ఎందుకంటే ఈ 3 to 5 minutesలో ఆ ఏదైతే దాంట్లో మెడికేషన్ ఉందో అది మన స్కాల్ప్ మీద వర్క్ చేసి ఆ ఫంగస్ని అక్కడి నుంచి రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇలాగా మనం యూజ్ చేయాలి. అది కాకుండా తర్వాత మనం వాటర్తో వాష్ చేసుకుని, ఒకవేళ బాగా ఇంకా ఆయిలీగా ఉన్న స్కాల్ప్ లేదా చాలా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు కానీ మామూలు షాంపూని తర్వాత వాడచ్చు. యూజువల్గా డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు కానీ లేదా ఈ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ యూజ్ చేయడం వల్ల మన స్కాల్ప్ కొంచెం డ్రై అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో ఇలాంటి కండిషన్స్లో మనం కండిషనర్ని కూడా అప్లై చేసుకోవచ్చు. సో మనం షాంపూని సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఈ షాంపూని ఎంతకాలం వాడాలి, ఎన్నిసార్లు వాడాలి. సో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళు, అంటే డాండ్రఫ్ బాగా ఎక్కువ ఫామ్ అవుతున్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే రోజు యూజువల్గా డాండ్రఫ్ ఫార్ములేషన్స్ ఉన్నప్పుడు మనం రోజు వాడితే సరిపోతుంది. అంటే వారానికి 2 నుంచి 3 సార్లు ఇనీషియల్గా బాగా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఆల్టర్నేట్ డేస్ యూజ్ చేసి ఆ తర్వాత నెమ్మదిగా వారానికి 2 సార్లు అలా ఒక 1 రోజులు వాడిన తర్వాత మనకు కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత దాన్ని నెమ్మదిగా వారానికి ఒకసారి చేసి అలా ఒక 1 రోజులు వాడి దాన్ని స్లోగా మనం టేపర్ చేసుకోవచ్చు అనమాట. కానీ మనం దాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఎలాగా అంటే వారానికి ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ మనం దీన్ని వాడి నెమ్మదిగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఈ డాండ్రఫ్ని మనం కంప్లీట్గా క్యూర్ చేయగలమా? ఎందుకు నేను ఇప్పుడు వాడుతున్నాను షాంపూ, ఒక 1 రోజులు వాడాను, 2 నెలలు వాడాను, మళ్ళీ నేను వాడాలా, జీవితాంతం వాడాల్సిందేనా అని డౌట్ రావచ్చు. సో ఇలాంటి కండిషన్స్లో మనం అంటే ఇప్పుడు సెబోరియా అనగా లేదు, లేకపోతే సోరియాసిస్ అనేది ఇవి ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు సెబోరిక్ డర్మటైటిస్ అయితే కనుక మనకి యూజువల్గా టీనేజ్లో, అంటే టీనేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి లైక్ 12-13 years అప్పటి నుంచి మనకి ఒక 25 to 30 years వచ్చే వరకు ఈ ఆయిలీనెస్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో అలా ఉంటుంది కాబట్టి మనం కంపల్సరీ ఈ పీరియడ్లో మాత్రం కొంచెం మెయింటెనెన్స్ అనేది అవసరం పడుతుంది. ఆ తర్వాత ఒకవేళ కనుక ఈ ఆయిలీనెస్ అనేది తగ్గిపోతే మనం కూడా నెమ్మదిగా యాంటీ డాండ్రఫ్ షాంపూస్ నుంచి టేపర్ అయ్యి నార్మల్ షాంపూస్కి షిఫ్ట్ అవ్వచ్చు. లేదు సోరియాసిస్ లాంటి కండిషన్స్ ఉన్నాయి. సో ఈ కండిషన్స్ ఎలా ఉంటాయంటే కొంతమందికి ఒక్కొక్క సీజన్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి. సో లైక్ వింటర్స్లో ఎప్పుడైతే మనకి డ్రై క్లైమేట్ ఉందో అప్పుడు సోరియాసిస్ అనేది ప్రొలిఫరేట్ అవుతుంది. సో అలాంటి కండిషన్స్లో మనం తప్పకుండా వీక్లీ ట్వైస్ కానీ వాడి దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. సో ఇలాంటప్పుడు మనం సోరియాసిస్ని కంప్లీట్గా దానికి క్యూర్ అనేది లేదు కాబట్టి మనం అది ఎన్నాళ్ళు ఉన్నా సరే అది వాడవలసిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం షాంపూస్ని సెలెక్ట్ చేసుకుని అలాగే మనకున్న కండిషన్ని బట్టి ఎంతకాలం వాడాలి అనే దాన్ని, అంటే లైక్ ఇప్పుడు మనకు అదర్ కండిషన్స్ ఉంటాయి, లైక్ ఇలాగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఇలా ఉన్నప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఆ కండిషన్ రిజాల్వ్ అయిపోగానే మనకు ఆ ఊజింగ్, క్రస్టింగ్, స్కేలింగ్ అవన్నీ వెళ్ళిపోతాయి. సో అలాంటి కండిషన్స్లో మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏదైతే కండిషన్స్ మనకు ప్రొలాంగ్డ్గా ఉంటాయో సో వాటికి మాత్రం మనం ఎక్కువ రోజులు వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.